ఈ రోజు ముఖ్యాంశాలు. నడి వీధిలో అరుణ అనబడే ఒక యువతి అతి దారుణంగా హత్య చేయబడటం ఆ ప్రాంతంలో వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ గురు, నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తానన్నది ఈఎంఐ కదా? ప్రత్యక్ష సాక్షులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఎంతో రద్దీగా ఉండే ఇటువంటి ప్రాంతాల్లో జరిగిన ఈ హత్యను ప్రముఖ రాజకీయ నాయకులందరూ ఖండిస్తున్నారు. మీకే చెప్పింది వెళ్ళండి, జరగండి, వెనక్కి జరగండి, ఫోటోలు తీయద్దు, వెళ్ళండి, జరగండి. ఆ కెమెరా లాకో లాకో, చెప్తే అర్థం కదా, వినరండి, వెళ్ళండి. ఆలోచించడానికి భయంగా ఉంది. టూరిస్టులు ఇండియాకి రావడం సేఫ్ కాదనుకుంటున్నారు. అవును, అలాగే అనుకుంటారు. లోకంలోనే ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేని ప్రాంతాల్లో ఇండియా లీడింగ్ లో ఉంది. ఆలోచిస్తేనే అసహ్యంగా ఉంది. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, రైట్? ఎందుకు చేయలేం? విల్ మనమంతా సిద్ధంగానే ఉన్నాగా. చచ్చేలోపు నా వల్ల చేతనైంది నేను తప్పకుండా చేస్తాను. సార్ 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 ఎవరు చేశారో ఏమి తెలియట్లేదు సార్. తెలిస్తే వెంటనే వెళ్ళి పట్టుకుంటావా ఏంటి? ఇక్కడ ఏమైనా సినిమా వేస్తున్నారా? అందరినీ పంపివా? సార్ ఇప్పుడు క్రౌడ్ క్లియర్ చేయి, వెళ్ళు. ఎన్ని చోట్ల స్టాప్ మార్క్స్ ఉన్నాయి సార్? బాడీ మొత్తం మీద 2 గాయాలు ఉన్నాయి. అబ్డామిన్ ఒక స్టార్, సంబంధించి ఎవరైనా నెక్ మీద పట్టుంది సార్. ఎన్ని చేసు? సార్ అబ్డామిన్లో అరౌండ్ 4 ఇంచెస్ నెక్ మీద చిన్న గాయం సార్. అలా అయితే వెంటనే ప్రాణం పోయే అవకాశం లేదు అదే కదా? సార్ చూస్తున్నాం. చూస్తూ ఉండకండి, వెంటనే పని చేయండి. ఓకే సార్, చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ చెక్ చేశారా? సార్ ఇక్కడ సీసీటీవీ వర్కౌట్ లేదు సార్. ఏ సర్వీస్ కోసం టెండర్ వేశారట. అవమానంగా లేదు? టెక్నికల్గా అన్ని సోర్సెస్ ఉన్నప్పటికీ ఎంత కేర్లెస్గా ఉంటారా? సార్ ఇవన్నీ అమ్మాయికి సంబంధించినవి. సెల్ ఫోన్ మాత్రం కనిపించట్లేదు. సెల్ ఫోన్ లేకుండా ఒక అమ్మాయా? ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్. ఏమైంది? సెల్ ఫోన్ లేదండి గురు. ఇది పట్టుకోండి. ఏముందో చెక్ చేసి చెప్పండి. ఓకే సార్. గురు, ఇటు చూడండి. ఈరోజు డేట్లో సూర్య అగ్నిదేవ్ అని రాసి ఏదో ఇంపార్టెంట్ అని కూడా రాసింది. బహుశా నీతో ఏదో చెప్పాలనుకున్నట్టుంది. దీపా, సూర్య ఎవరో తెలుసా? ఏ సూర్య? ఎస్జే సూర్య. మీ ఫ్రెండే ఆ పేరు ఈ డైరీలో రాసి పెట్టుకుంది. నీ ఫ్రెండ్ అని చెప్పే కదా అపాయింట్మెంట్ తీసుకున్నావు. నీ ఫ్రెండ్కి ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవా? షీఈస్ జస్ట్ ఎ ఫ్రెండ్, మై కొలీగ్. అందువల్ల తన పర్సనల్ లైఫ్ అంతా నాకు తెలియాల్సిన అవసరం లేదు. షీ హ్యాస్ ఎ బ్రదర్, దే లివ్ టుగెదర్, దట్స్ ఇట్. గురు, యాక్చువల్లీ ఇప్పుడు శవం పడింది. మీ ఫ్యామిలీ గొడవలు తర్వాత పెట్టుకోవచ్చు కదా, ప్లీజ్. చూసి చాలు, వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. ఐ విట్నెస్ ని కనిపెట్టాం సార్. రమ్మనండి. ఏంటి బామ్మ? నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, కావట్లేదు అయ్యా, నాకు భయంగా ఉంది. బామ్మకి ఇడ్లీ తెప్పించు. వద్దయ్యా, బిర్యానీ తీసుకురా. ఏంటి బామ్మ, ఏమైంది? ఇదంతా ఎలా జరిగింది? అప్పుడు మధ్యాహ్నం 2 గంటలు ఉంటదయ్యా. బాబా పూలు కొనుక్కో బాబా, మళ్ళీ గులాబీ కనకాంబరం అన్నీ ఉన్నాయి, కొనుక్కో. మనవడా, నా మనవరాలు కొని పట్టుకెళ్ళకూడదు. ఇవాళ వ్యాపారమే అవ్వలేదు. అయ్యో అయ్యో, పిల్లల్ని అన్యాయంగా చంపేశారే. దేవుడా, నా చీరంతా రక్తంతో తడిసిపోయిందయ్యా. మనిషి ఎలా ఉన్నాడు? పొట్టిగా కొంచెం లావుగా ఉన్నాడు. నల్ల
ప్యాంట్ వేసుకున్నాడు, గళ్ళతో ఉన్న ఎర్రటి చొక్కా వేసుకున్నాడు, భుజానికో సంచి కూడా తగిలించుకున్నాడయ్యా. వచ్చాడు, కత్తితో ఓ పోటు పొడిచాడు, పారిపోయాడయ్యా. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరందరికీ హలో అగ్ని అరుణాదేవి మర్డర్ కేసును హ్యాండిల్ చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వర్మ చెప్పాడు, నిజమేనా? ఎస్ సార్, కొంచెం తెలిసిన అమ్మాయి, సో ఐ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్. ఇస్ ఇట్? మరి ఇప్పుడు అప్డేట్ ఏంటి? హత్య ఒకటి కాదు, 2. ఏంటి నువ్వు అనేది? ఎస్ సార్, ఇక్కడ అరుణ వాళ్ళ అన్న దిలీప్ని కూడా చంపేశారు. ఇందులో బ్యూటీ ఏంటంటే ఇదొక సూసైడ్ అటెంప్ట్లా పోర్ట్రేట్ చేశారు. మీడియా ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది, ఎక్కడ చూసినా ఇదే న్యూస్. నీ ఇన్వెస్టిగేషన్ కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. ఈ ఛానల్స్, న్యూస్ పేపర్ల పని శంకరాచార్యకి అప్పగిస్తాను. నువ్వు మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ వెళ్ళి, ఓకే చేస్తాను. ఆ పిల్ల రోజు ఎటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరినైనా ప్రేమించిందా, అలాంటి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయండి. ఉదయ్, వెళ్ళండి. ఫోన్లో ఎవరు గురు? గురు, ఎందుకు గురు డల్గా ఉన్నావు? మన ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి ఎన్నో కేసులు చూసాం. ఇదంతా జుజుబి కదా. నువ్వు అనుకుంటున్నట్టు ఇది మామూలు కేసు కాదు ఉదయ్, ఆ, సంథింగ్ క్రిటికల్. ఎందుకని అలా అంటున్నావు? మనం అనుకుంటున్నట్టు దిలీప్ అరుణలు అన్నా చెల్లెళ్ళే కాదు. ఏంటి గురు నువ్వు అనేది? ఆ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూడు. ఐపిల్ టాబ్లెట్, కాండం. గురు, అసలు వాళ్ళు అన్నా చెల్లెలుగా ఎందుకు నటిస్తున్నట్టు? అదే తెలియట్లేదు. దెర్ ఇస్ సంథింగ్ టెరిబుల్లీ రాంగ్ ఇన్ దిస్ కేస్. అలా అయితే ఈ కేసుని ఏ యాంగిల్లో డీల్ చేయబోతున్నావు గురు? సూర్య, ఈ రోజు డేట్లో సూర్య అగ్నిదేవన్ రాసి ఏదో ఇంపార్టెంట్ అని కూడా రాసింది గురు. మన దగ్గరున్న ఒకే ఒక్క ట్రంప్ కార్డ్ ఆ సూర్యనే. కానీ అతన్ని ఎక్కడని వెతుకుతాం? హలో హలో, యా స్పీకింగ్. సూర్య అంటే అబ్బాయి సూర్య, కదా? చెప్పండి సూర్య. నేను అరుణ ఫ్రెండ్ని. అరుణ మీ గురించి చాలా చెప్పింది సార్. నేను ఎలాగైనా సరే మిమ్మల్ని కలుసుకోవాలి. నాకు చాలా భయంగా ఉంది సార్. సూర్య, ముందు ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి. భయపడకండి, మేమంతా ఉన్నాం, మీకేం కాదు. సూర్య, హలో హలో. కట్ అయిపోయినట్టు. రే, ఈ నెంబర్ని ఇమీడియట్గా ట్రేస్ చేయి. ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే గురు. ఫాస్ట్ ఫాస్ట్. హలో సూర్య, సూర్య చెప్పండి, మీరు ఎక్కడున్నారు ప్లీజ్. లేదు సార్, ఇప్పుడు వద్దు సార్. నేనే మీకు ఈవినింగ్ ఫోన్ చేస్తాను. సూర్య, మీరు ఈ కేసు సీరియస్నెస్ ని అర్థం చేసుకోవట్లేదు. మీరెంత త్వరగా మమ్మల్ని కలుసుకుంటారు, మీరెంత సేఫ్ గా ఉండగలరు. సార్ సార్, నేను ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాను. ఈవినింగ్ 6:30 తర్వాత నేను మీకు తప్పకుండా ఫోన్ చేస్తాను సార్. సూర్య, బీ సేఫ్ అంటిల్ వి రీచ్. ఓకే? ఓకే సార్. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు గురు. మన ఫోనే లిఫ్ట్ చేయలేదంటే ఇక పబ్లిక్ పరిస్థితి ఏంటి పాపం. నాకు చాలా భయంగా ఉంది సార్. ఎవరైనా నన్ను చంపేస్తారేమో అనిపిస్తోంది. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ భయపడకు నేనే సూర్య. సార్. కంగారు పడకుండా చెప్పండి. చెప్తాను సార్. దానికంటే ముందు మీరు ఈ వీడియోని చూడండి. రెండేళ్ల క్రితం జరిగిన హర్యానా ఎంపీ మర్డర్కి అరుణకి ఏంటి సంబంధం? ఉంది సార్, సంబంధం ఉంది సార్. ఇదే ముఖ్యమైన కారణం సార్. దీనివల్లే సార్ అరుణ్ని చంపేశారు. దానికి కారణం కూడా నేనే సార్. అందుకే నన్ను కూడా చంపేస్తారని భయం వేస్తుంది. సూర్య, కంగారు పడకండి. మీకు తెలిసిన నిజాల్ని మీరు నాకు చెప్పినప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని కాపాడగలను. అర్థమైందా? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. చెప్పండి. సార్, అరుణ నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ సార్. నాకే కష్టం వచ్చినా తనే నాకు తోడుగా ఉండేది సార్. ఈ వీడియో వైరల్ అయిన సమయంలో దీని గురించి నేను అరుణ చాలా మాట్లాడుకున్నాం సార్. ఈ కుర్రాన్ని నేను చాలా దగ్గరగా చూశాను. నేను చూశాను. ఆ కుర్రాన్ని చూసిన సంగతి నేను అరుణతో చెప్పాను.
తను మీడియాలో ఉండడం వల్ల ఆ కుర్రాడి గురించి ఆ ఎంపీ మర్డర్ గురించి ఎక్కువ న్యూస్ గ్యాదర్ చేయడం ప్రారంభించింది. దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా కలెక్ట్ చేయడం వల్లే ఎన్నో సమస్యలు తలెత్తాయి, ప్రమాదాలు కూడా. అది ఓకే. సూర్య ఏమైంది? సూర్య 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 ఏమైంది? సూర్య సూర్య నీకేమైందో చెప్పు. సూర్య గురు ఇందులో విషయం తెలిసింది గురు. సూర్య సూర్య ఏయ్! 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 కాల్ ద అంబులెన్స్. త్వరగా బండి తీరా. దీన్ని బట్టి చూస్తే మనం వేసే ప్రతి అడుగుని ఎవరో ఫాలో చేస్తున్నారు గురు. నీకేం కాదు సూర్య. ఏయ్ త్వరగా బండి తీ. నాకేసిరా. పద 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 త్వరగా. త్వరగా త్వరగా బండి స్టార్ట్ చేయి. వాడు కనుక మన చేతికి దొరికాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అక్క ఇలా మెట్రో అక్క ఆశీర్వదించక్క. ఏరా మిస్ అయ్యా, మెరుస్తున్నావు. అక్క అంత మీ దయానక్క. అవును, నీ పెళ్లి రోజున నిన్ను నీ పెళ్ళాన్ని తీసుకురమ్మనకుండా ఇతన్నెందుకు తీసుకురమ్మన్నానో తెలుసా? తెలీదక్క. నిన్న బాటిల్స్ అమ్మిన కలెక్షన్స్ ఎంత? అక్క అది నిన్నే మన సురేష్ దగ్గర సెటిల్ చేశానక్క. కలెక్షన్స్ ఎంత అని అడుగుతున్నాను. అక్క 2 కోట్లక్క. 2 కోట్ల? ఆ? అక్క నన్ను క్షమించక్క. అందులో 1.5 కోటి కొట్టేసింది నిజమేనక్క. నా పెళ్ళ మాట విని డబ్బు కాసిపడి నేను చాలా పెద్ద తప్పే చేశానక్క. మొత్తం కలెక్షన్ 3.5 కోట్లు. లోపల ఉన్న మీకేం తెలియదని చాలా పెద్ద తప్పే చేశానక్క. నేను క్షమించక్క. ఎరా మీసయ్యా, అక్క నాకేం తెలియదక్క. అన్నం పెట్టి నీకే ద్రోహం చేశాడక్క. నేను నీ మనిషినక్క, నీకు ద్రోహం చేయను. నువ్వు అనక్క వీడిని ఇప్పుడే ముక్కలుగా నరికేస్తాను. తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే మన్నించక్క. బంగ్ల లోపలే కూర్చుని ఏ లెక్కలు తెలియకుండా ఉంటుంది, దాన్ని మోసం చెయ్యొచ్చు. అలాగని అనుకున్నావు కదా, చచ్చిపోతావు. ఏ మగాణ్ణి నమ్మకుండా స్వయంగా రాజకీయాల్లోకి వచ్చిందాండిరా. మీరంతా గోడల మీద లెక్కలు నేర్చుకునేటప్పుడే నేనొక నాయకురాల్ని. బుద్ధిగా నువ్వు నొక్కేసిన డబ్బిక్కడ కట్టి వెళ్ళిపో. ఇంకోసారి గాని ఇలా జరిగిందో, అటు చూస్తున్నావు కదా, దాన్ని నీ స్థానానికి తీసుకొచ్చేస్తా. ఒకే నిమిషం నడి రోడ్డు, తర్వాత టీ కొట్టే. అంత దొంగ బుద్ధి ఎందుకురా? వచ్చే దానిలో 10% కమిషన్ ఉంది కదా, అది చాలకుండా నా డబ్బులోనే చేపెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? వంగి వంగి దండాలు పెట్టేస్తే వదిలేస్తాననుకుంటున్నావా? అందుకనేరా మీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నాను నేను. అక్క ఇంకెప్పుడు అలా చేయనక్క. నన్ను క్షమించక్క. ఇక కలెక్షన్ అంతా కట్టేస్తానక్క. నా వీల్ చైర్ టైర్ ని నాకి బతికే వాళ్ళైతేనే ఇక్కడ ఉండండి, లేదా హలో అగ్ని ఎక్కడున్నావు? అరుణ ఎంక్వైరీ కేసులోనే ఉన్నాను సార్. తన ఫ్రెండ్ సూర్యాన్ని చంపాలనుకున్నారు సార్. అందుకే తనని ఉదయ్తో హాస్పిటల్కి పంపించాను సార్. ఇక అవన్నీ అవసరం లేదు అగ్ని. అరుణ కేసులో అక్యూజ్ని అరెస్ట్ చేశాం. ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంది. అతనే అన్నీ చేశాడని కన్ఫర్మ్ కూడా అయింది. ఇక నువ్వు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు జరిగి ఉండదు సార్. నా ఊహ ప్రకారం ఈ కేసు వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కనిపెడతాను సార్. ప్లీజ్ గివ్ మీ సమ్ టైం.
అన్ని కేసుల్లాగా దీన్ని తీసుకోలేం. దిస్ కేస్ ఇస్ వెరీ సెన్సిటివ్. సపోజ్ వాడిని ఎవరైనా బయటికి తీసుకొస్తే పోలీసులే లంచం తీసుకుని వాడిని బయటకు వదిలేశారంటారు. అందుకని ఒక అమాయకుని అక్యూజ్డ్ గా మార్చి కేసు క్లోజ్ చేస్తారు సార్. అగ్ని, మైండ్ యువర్ వర్డ్స్. వాడు నీకు మంచి వాళ్ళగా అనిపించవచ్చు, కానీ అకార్డింగ్ టు దిస్ కేస్ వాడొక కల్ప్రిట్. వల్ల గుద్ది చెప్తున్నాను సార్, అతను ఒక ఇన్నోసెంట్. అప్పటికి అతను ఏదైనా చేయాలనుకుంటే నన్ను దాటే చేయాల్సి ఉంటుంది. ఏంటి సవాల్ అగ్ని? డిపార్ట్మెంట్ అనేది మహాసముద్రం. అందులో నువ్వు ఒక నీటి చుక్క మాత్రమే. అర్థం చేసుకో. హైర్ అఫీషియల్ మాట వినకుండా ఎదురు వెళ్ళి సొంతంగా నువ్వే పని చేయలేవు అగ్ని. పెద్దగా ఓడబీకేది ఏం ఉండదు. అగ్ని, నువ్వేం మాట్లాడాలనుకున్నా నేరుగా వచ్చి సార్ ఒక్క నిమిషం. మాట్లాడు. సార్ సార్ ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేదక్క. అగ్నిదేవ్ పూర్తిగా నా కంట్రోల్లోనే ఉన్నాడు. ఏంటి? లేదక్క, అతను పూర్తిగా మన కంట్రోల్లోనే ఉన్నాడు. అతను ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఈ కేసు ఎప్పుడో ముగిసిపోయేది. మన దురదృష్టం అడ్డొచ్చి అంత పాడు చేశాడక్క. కానీ వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇలా చూడు చార్లెస్, నా విషయంలో జరిగేవన్నీ నేను చూసుకుంటూనే వస్తున్నాను. తెలుసక్క. రాజకీయాల్లో కలల్లో వచ్చే శత్రువుని కూడా వెతికి పట్టుకొని చంపేస్తాను. లేకపోతే నేను అనుకోని టైంలో టార్చర్ పెట్టేస్తుంటారు. నేను చూసుకుంటాను. నువ్వు బానే చెప్తున్నావు. రేపు వాడు నన్నేదైనా టార్చర్ పెట్టాడనుకో, నువ్వు కూడా వాడితో కలిసి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఏంటక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా? మీ వెనుకున్న నెట్వర్క్ని కనిపెట్టకుండా మీ వరకు ఎవరు రాలేరు కదక్క. ఇదంతా జరిగే పనేనా? కంగారు పడకండక్క, నేను చూసుకుంటాను. సరే సరే, గమనిస్తూనే ఉంటానుగా. హే, నిన్న రాజా గురించిన మీమ్స్ అని వేమన్నానే, ఏం చేసావు? The memes have been uploaded in all social media and online platforms. ఏంటది? డబ్బాలు గులకరాలేసి ఆడించినట్టు డబ్బా ఏదేదో మాట్లాడుతున్నావు. తెలుగులో మాట్లాడడం రాదా? తెలుగులోనే మాట్లాడు. మీమ్స్ అన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 40,000 అకౌంట్స్కి షేర్ చేశాను. రేపు పొద్దున కల్లా 1 lakh రీచ్ అయిపోతుంది. సరే, లేవరా. ఎవర్రా ఎవర్రా నిన్ను పంపించింది? కమిషనర్ సార్, అగ్నిదేవ్ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అంతా క్లియర్ చేశాను. ఓకే ఓకే. చెప్పరా గురు, ఇక్కడంతా ఏదేదో జరిగిపోతుంది. ఏం జరిగింది? సూర్యని హాస్పిటల్లో చంపేశారు గురు. ఏంట్రా అంటున్నావు? అలా ఎలా జరిగింది? నువ్వు కూడా ఎంత కేర్లెస్గా ఉన్నావేంట్రా? సూర్య ఈ కేసుకి ఎంత ముఖ్యమో తెలుసు కదా. నేను అలర్ట్గానే ఉన్నాను. పోరాని ఫోరం పోకో. తినించాలి కానీ ముందు ఐసీయూలో సీసీటీవీ ఫుటేజ్ కొంచెం ప్లే చేయి. ఇదిగో చూడండి సార్.
వీసీఆర్లో వచ్చినట్టు అలా వస్తుంది? ఏదో వైరో గిర కథలు ఉంటుంది, మంచిగా వచ్చేలా చెయ్యి. చేస్తాను సార్. ఇదేంటో ఆటోమేటిక్గా బ్లర్ అవుతుంది సార్. సార్ సంథింగ్ ఇస్ ఫిషీ. UV30 UHF and VHF జామర్స్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేశారు. టెక్నాలజీ డెవలప్మెంట్ పేరుతో మనుషులు కనిపెట్టే ప్రతి ఒక్కటి మనకే ప్రమాదకరంగా మారుతుంది. రే, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత కేర్లెస్ గానే ఉండేది? కొన్ని వేల మంది వస్తూ వెళ్తూ ఉంటారు, నేనేం చేస్తాను సార్? లేదు సార్, నేను చూశాను. వచ్చింది అమ్మాయి కాదు, అబ్బాయి. అంటే పోలీస్ కస్టడీలో ఉన్న ఆ కుర్రాడా? నువ్వు చెప్పేదాకా ఆపడయా? సార్, సార్ ఎంత కొట్టినా కానీ నిజం చెప్పట్లేదు సార్. ఎన్నేళ్ళకు సర్వీస్లో ఉన్నారు? మీకు ఇన్నోసెంట్ ఎవరో అక్యూజ్డ్ ఎవరో కూడా తెలీదా? సార్ మన దగ్గర ఎవిడెన్స్. మీ ఎవిడెన్స్ తీసి మర్చిపెట్టుకోండి. ఏంటయ్యా ఇది? సార్, బీలో నేను గోల్డ్ మెడలిస్ట్ సార్. కావాలంటే కాలేజీలో అడిగి చూడండి సార్. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. నేను పోయి ఆ అమ్మాయిని నేను చూస్తుండగానే ఒక చిన్న కుర్రోడు కత్తితో ఆమెను పొడిచి పారిపోయాడు సార్. అది కూడా నేను ఆపలేకపోయా సార్. నేను పోయి ఆ అమ్మాయిని సార్, మా నాన్నని చూడాలనుంది సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ పొట్టు పెట్టుకోలేదా? సార్ అది పెట్టుకున్నాను సార్. మీ కాకి చొక్కా బలాన్ని తీసుకెళ్ళి ఎవరైనా రాజకీయ నాయకుల మీద చూపించండి. ఇలాంటి అమాయకుల మీద కాదు. అర్థమైందా? ఎప్పుడో ముగిసిపోవాల్సిన కేసు నువ్వు కాంప్లికేట్ చేస్తావు. సంబంధం లేని సమస్యల్ని దీంతో ముడిపెట్టుకో. సార్ లేదు సార్, జరిగిన అన్ని హత్యలకు లింక్ ఉంది సార్. కానీ మీరు ప్రొసీడ్ అయ్యే రాజా కేసు యాంగిల్లోనే తప్పుంది సార్. అగ్ని, నువ్వు చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. దిస్ కేస్ ఈస్ క్లోజ్డ్ నౌ. నో సార్, దిస్ కేస్ ఈజ్ నాట్ ఎట్ క్లోజ్డ్. నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. అటామిక్ నైఫ్ ఎప్పుడైనా విన్నారా సార్? అటామిక్ యురేనియం 16 పొడిచిన కొద్ది సెకండ్స్ లోపలే ఆ కత్తిలో ఉన్న యురేనియం రక్తంలో కలిసి ఇమీడియట్గా మనిషిని చంపేస్తుంది. సార్ ఇలా చూడండి, 2 ఏళ్లకు ముందు హర్యానాలో జరిగిన ఎంపీ యొక్క మర్డర్ రికార్డ్స్. ఆయన కూడా అటామిక్ నైఫ్తోనే పొడిచారు. ఆ కత్తిపొట్టు వల్ల ఆయన చావలేదు సార్. ఆయన రక్తంలో యురేనియం మిక్స్. సేమ్ ప్యాటర్న్ ఆఫ్ కిల్లింగ్. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం, హర్యానా ఎంపీ యొక్క మర్డర్ ఒక లెఫ్ట్ హ్యాండర్ వల్ల జరిగిందని నా అబ్జర్వేషన్లో తేలింది. అయినా ఇంకా వాడిని పట్టుకోలేదు. అరుణ యొక్క మర్డర్లో కూడా ఆమె ఒంటిపైన ఉన్న స్టాబ్ మార్క్స్, ప్యాటర్న్ డౌన్ టు అప్, ఈ పొజిషన్ని బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా ఒక లెఫ్ట్ హ్యాండర్ వల్లనే ఈ హత్య జరిగుండొచ్చని నేను బల్లగుద్ది చెప్పగలను. అయినా సార్, మీరు అరెస్ట్ చేసిన రాజా ఒక రైట్ హ్యాండర్. అగ్ని, ఒక రైట్ హ్యాండర్ తన లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు అరుణదేవిని హత్య చేయకూడదు? అది ఇన్కన్క్లూజివ్. దీన్ని బట్టి అర్థం కావట్లేదు నువ్వేం చేయలేవని.
ఏదైనా పక్కా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రా. సంబంధం లేని కేసులన్నీ లింక్ చేస్తున్నానని చెప్తున్నాను. మరి అరుణ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య దిలీప్ ఎలా చనిపోయాడు సార్? ఏంటి అగ్ని, ఇంట్లో ఐపీఎల్లో కాండమ్స్ దొరికిన తర్వాత కూడా వాళ్ళ అన్నా చెల్లెలు అంటున్నావా? నువ్వు అనుకున్నావు ప్రూవ్ చేయడానికి ఒక్కలాగే ఆలోచిస్తున్నావు. దానివల్ల ఎవ్వరికి ఎటువంటి ప్రయోజనం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఎటువంటి యూజ్ లేదు. ఉంది సార్, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సూర్య తను చనిపోయే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. అతి త్వరలోనే సరైన ఎవిడెన్స్తో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను సార్. అప్పుడు తెలుస్తుంది నిజం ఎవరి వైపు ఉందో. సార్ ఏంటి ఇది? పులుసా? ఇదంతా తీసుకుని నువ్వే తాగు. అది కూడా నేనున్న పార్టీలోనే ఇలాంటి అన్యాయం జరిగింది. అక్క నమస్కారం. అక్క జాగ్రత్త. మొత్తం కుటుంబాన్ని దూరం చేసుకుని ఒంటరిగా వచ్చిన ఒక స్త్రీ తను. ఆ స్త్రీ తన జీవితాన్ని ఏ స్థాయిలో ప్రారంభించిందో తెలుసా? దరిద్ర పుడతాను. ఏమైందే నీకు? ఎన్నిసార్లు పిలవాలే నిన్ను? ఇక్కడే కూర్చుంటే మిగతా పనులు ఎవడు చేస్తాడనుకున్నావు? వద్దయ్య 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 వద్దు వద్దయ్య.
సంఘటనలోని రహస్యాలను రక్షిస్తానని, ఏ రకమైన స్వార్థ చింతన లేకుండా పాటుపడతానని ప్రమాణం చేసి చెప్తున్నాను. ఒక నాయకుడు ఒక చట్టాన్ని అమలు చేస్తున్నాడంటే అది చిట్ట చివరి పౌరుడు వరకు చేరాలి అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఉద్యోగి నిజాయితీగా పనిచేయాలి. లేదంటే అది సముద్రంలో కురిసే వర్షంలా అయిపోతుంది. ఎందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామనేది ఆ నాయకుడికి తెలీదు, ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ ప్రజలకి తెలీదు. ఇలాంటి ఒక విషయమే ఆ డిమానిటైజేషన్లో జరిగింది. ఆకలి కోసం అన్నం దొంగిలించే వాళ్ళను ఆ స్వర్గానికి పంపించే ఈ జనమే పట్ట పగలే కోట్లు కొల్లగొట్టే వాళ్ళను విదేశాలకు పంపిస్తున్నారు. ఏదో కొత్త కొత్త పథకాల ప్రకారమే జనాలకి కొత్త నోట్లే అందించారు. కానీ ఎంతటి తెల్లటి కాగితమైనా అందులో కనపడే నల్లని మచ్చే జనాలకి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడుండే కొందరు రాజకీయ నాయకులు ఆ చక్కని పథకంలోని లోటును ఉపయోగించుకుని ఒక ఆట ఆడాలనుకున్నారు. చూడండి, ఈ పెదవులకి ఇది కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇక్కడ గొడవ చేస్తున్నారు? బుద్ధిగా నిలబడాలంటే నిలబడండి, లేదంటే వేరే బ్యాంక్కి వెళ్ళండి. వెళ్తాంరా, ఇదేం పోయింది కూడునా కొడతా. అయ్యా కొంచెం త్వరగా వెళ్ళండి అయ్యా. అయ్యా ఏమా నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు వెళ్ళమని? 2 రోజుల్లో నా మనవరాలి పెళ్లి. నా దగ్గర కొంచెం డబ్బు ఉంది. ఎంత ప్రయత్నించినా డబ్బును మార్చుకోలేకపోయాను. మీరు కాస్త సాయం చేసి మార్చండి బాబు. కాస్త దయ చూపండి. సెక్యూరిటీ సార్, ఈవిని బయటకు పంపించాయి. ఓకే సార్. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా రామా బయటికి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా కానీ ఏ ఒక్కరూ రెస్పాండ్ ఇవ్వలేదు. మళ్ళీ బ్యాంక్ కొంచెమైనా మనసాక్షి ఉందా నీకు? మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరనగా అక్కడేమో రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టి కొత్త నోట్లతో దండలేసుకుని ఊరేగుతున్నారు. మమ్మల్ని చూస్తే అంత నీచంగా ఉందా మీకు? నువ్వు ఇలా చేయడానికి నీకు కనీసం సిగ్గేయట్లేదు. నీకొచ్చే జీతం మేమిచ్చేదే. వచ్చాడండి ధర్మప్రభు. నీకంత జాలిగా ఉంటే నీ డబ్బులు తీసి ఇవ్వయ్యా. వచ్చాడు పెద్ద పోటుగాడు ఉద్ధరించడానికి. సార్ ఒక్క నిమిషం. సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం ఎమర్జెన్సీ. ఏమ్మా నీకు మాత్రం సపరేట్గా చెప్పాలా? ఎంతమంది ఇక్కడ క్యూలో వెయిట్ చేస్తున్నారు? ప్లీజ్ సార్, నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి సార్, ప్లీజ్. వెళ్ళి క్యూలో నిలబడమ్మా. ఈ డిమానిటైజేషన్ సమస్య వల్ల ఇండియాలో మొత్తం అమాయక ప్రజల అవస్థ, ముఖ్యంగా మన రాష్ట్రంలో బ్యాంకుల్లో కొత్త నోట్లు దొరకపోవడం వల్ల ప్రజల క్యూలు అతిపెద్దవే అవుతున్నాయి. సాధారణ ప్రజలు ఎక్కువగా కష్టపడుతున్నారు. చిన్న వ్యాపారులకు బ్యాంకుల్లో తమ డబ్బును జమ చేయకుండా ఇళ్లలోనే దాచుకునే వారికి పెద్ద సమస్యగా అయింది. ఏంట్రా ఇతని జరిగినవి చూసి విసిగిపోయి ఓపిక పట్టింది చాలని అన్నింటినీ రికార్డ్ చేసి పెట్టాను. అది అలాగే, అది మీరు అన్నారే దాచాను దాచాను అని. ఆ హర్యానా ఎంపీ చచ్చిపోయాడే మినిస్టర్, ఆయనతో చెప్పారు. వెంటనే శకుంతలాదేవి మీద తగిన చర్య తీసుకుంటానన్నారు. కానీ ఆ మర్నాడు ఉదయమే ఆయన్ని పేపర్లో శవంగానే చూశానయ్యా. ఇలాంటి కంపు కుళ్ళు రాజకీయాల్లో నేను ఉండకూడదని నా పదవికి నేను వెంటనే రాజీనామా చేసేశాను. నా దగ్గరున్న ఎవిడెన్స్ తీసుకెళ్లి నేను ఏ ప్రెస్లోనో మీడియాలోనో ఇస్తే ఏమవుతుంది? నన్ను టార్చర్ చేసి నన్ను కూడా చంపేస్తాడు. నాకు చావు గురించి భయమేమీ లేదు.
కానీ నా ప్రాణం పోవడం వల్ల ఈ ప్రజలకు జరిగే మేలేంటి? నిజం దాగిపోవడం తప్ప. అలాంటి పరిస్థితుల్లోనే అరుణాదేవి నా దగ్గరకు వచ్చి మినిస్టర్ హత్య కేసులో ఉన్న ఓ కుర్రాన్ని మన ఊళ్ళోనే చూసిన సంగతి నాతో చెప్పింది. నాకున్న ఆవేదన వల్ల ఆమెతో ఆ వివరాలన్నీ చెప్పేశాను. తను ఈ శకుంతలాదేవి మ్యాటర్ని ప్రెస్కి చేర్చే లోపే ఆమెను కూడా కుటుంబ సమేతంగా చంపేశారయ్యా. మరైతే అరుణతో మీరు చెప్పిన విషయం వాళ్ళకెలా తెలిసింది? అది నువ్వే కదా కనిపెట్టాలి. కానీ ఒకే ఒక విషయం తమ్ముడు, శకుంతలాదేవి సాధారణ స్త్రీ కాదు, విషంతో ఉన్న పాము. ఇలాంటి క్రూరత్వాన్ని నేను ఏ స్త్రీ దగ్గర చూడలేదయ్యా. తనతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళొస్తాను తమ్ముడు. ఒక్క నిమిషం. నా గురించిన న్యూస్ ఆ మినిస్టర్ దగ్గరికి చేరినప్పుడు అది ప్రతిపక్షం వాళ్ల పనేమోనని అప్పుడు నేను అనుమానించాను. కాని మనకి శత్రువులు బయట లేరు, మనతో పాటే ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. ఆ మణిమారన్ని అగ్నిదేవ్ కలవడం వల్ల తెలిసింది. మనం వెతుకుతున్న నల్లదూడ ఆ మణిమారనే. ఏదో నిజాయితీ న్యాయం అని మాట్లాడుకుంటూ భగవద్గీత చదవడానికే పనికొస్తాడని తప్పుగా అంచనా వేశాను. కానీ రహస్యంగా వాడు మనకే శకుని లాంటి పని చేసి పెట్టాడు. ఆ ముసలాడి గురించి తర్వాత చూద్దాం. ముందా రాజుతో పాటు అగ్నిదేవుని లేపేయండి. వాళ్లతో పాటే ఈ మ్యాటర్ క్లోజ్. అక్క, మనం మణిమారం జోలికి వెళ్తే అందులో సీఎం ఇన్వాల్వ్ అయిపోతాడు. సీఎం ఇన్వాల్వ్ అయ్యాడంటే కొంచెం ఏంటి? సీఎంతో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మాత్రం నువ్వు చెయ్యి. నాకే సలహాలు ఇచ్చే పని నువ్వు పెట్టుకోకు. అర్థమైందా? సరే అక్క. గ్రేట్ జాబ్ మిస్టర్ అగ్నిదేవ్ ఐపీఎస్. చాలా థ్యాంక్స్ గౌరవనీయులైన కరప్షన్ క్వీన్ శకుంతలాదేవి. మిమ్మల్ని నేనే స్వయంగా వచ్చి కలుసుకుందాం అనుకున్నాను. దానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. మేడం, ఇలాంటి బెదిరింపులన్నీ మీ చుట్టూ తిరిగే మీ చెంచాగాళ్ళ దగ్గర చెప్పుకోండి. నా దగ్గర వర్కౌట్ అవుతాం. రే నా కొడక, ఏరా నన్ను నువ్వు అంటున్నావా? నీలాంటి మగోళ్ళని ఎంతమందిని నా కాళ్ళ కింద వేసి తొక్కింత దూరం వచ్చాను తెలుసా నీకు? అసలు నీకేం తెలుసురా? నా గురించి నీకేం తెలుసు? నా ఆకలి బాధ తీర్చుకోవడం కోసం ఒక రాజకీయ నాయకుడి ఇంటికెళ్తే వాడు వాడాకలి నా మీద చేసి తీర్చుకున్నాడు. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నా పేరు చెప్పగానే నా కడ్డొచ్చే మగోళ్ళంతా ఉచ్చపోసుకునేంత భయపడేలా చెయ్యాలని. ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే పండిపోయిన పెద్ద పెద్ద వాళ్ళందర్నీ నా చెప్పు కింద తేళ్లలా చేసి పెరిగిన దాన్నిరా. నువ్వు చేసింది వెదవ పని. ఏదో గొప్పగా చరిత్ర తిరగరాసినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు చేసిన ఘనకార్యాలకి నిన్ను జైల్లో పెట్టి నీ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ అగ్నిదేవ్ ఎలాంటి వాడో. రే 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 ఇలా నాతో ఇంతవరకు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు భూమి కిందకే చేరిపోయారా? నన్ను నువ్వు నీ చిటికన వేలు గోరుతో కూడా తాకలేవు తెలుసా? ఒక్క ఆడదాన్ని ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేశాను. కూర్చున్న చోటు నుండే
నిన్ను రోడ్డు మీద ఇంటి ఇంటికి పిచ్చి కుక్కల పరిగెత్తిస్తాను చూడు. ఇదంతా ఒక ఆరంభమేరా, ఇక ముందు ముందుంటుంది చూడు నీకు. మేడం, మీలాంటి వాళ్ళ వల్లే ప్రజలు రాజకీయాలంటేనే ఒక మురికి కాలమని కాండ్రించి ఉమ్మేస్తున్నారు. ఎప్పుడు తీరుతాయట? ఓట్లు వేసిన పాపానికి ఒక్కసారైనా దిగొచ్చి ప్రజల కోసం ఒక మంచి పనైనా చేశారా? లేదా న్యాయం కోసం వాళ్లే రోడ్లెక్కి పోరాటాలు చేస్తే మనుషు పెట్టి కొట్టించి ఆగి ఉన్న బళ్ళకి నిప్పంటించి చివరికి వాళ్ళని బలిపశువులుగా చేస్తున్నారు కదా. ఊరికే నలుగురు అమాయకుల్ని చుట్టూ పెట్టుకుని ప్రతిదానికి వాళ్ళు శవాలల్లే టపటపమని మీ కాళ్ల మీద పడుతూ మీకు ఊడిగం చేసినంత మాత్రాన మీరంతా నాయకులైపోగలరా? శకుంతలాదేవి, నీ చేతులకి నేను సంకెళ్ళేసి లాక్కెళ్తుంటే ఎవరడ్డో చాపుతారో నేను చూస్తా. నువ్వు ఉండబోయేదే ఇంకా కొంచెం సేపేరా. నీ కళ్ళ ముందే యముణ్ణి ఒక ఆడదాని రూపంలో చూడబోతున్నా. నీ చావు చూడటానికి నేనే స్వయంగా వస్తున్నాను చూడు. అప్పుడు తెలుస్తుంది శకుంతలాదేవితో పెట్టుకుంటే ఏమవుతుందో. చావాలా? ఆ రాజా తెలుసు కదా, వాడు ఒంటరిగా చస్తున్నాడు. నువ్వు వాడితో వెళ్తావా? సార్ సార్ సార్, ఎక్కడికి సార్ తీసుకెళ్తున్నారు? సార్ 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 సార్, వద్దు సార్, భయంగా ఉంది సార్, వదిలేయండి సార్. అరాపడున్నాడు. సార్, మా ఇంట్లో నేను ఒక్కడే పిల్లాండి సార్. మా నాన్నకు నేను తప్ప ఇంకెవరు లేరు సార్. సార్ మీరు ఎలా చెప్పండి సార్. సార్ సార్, మీరు మా నాన్నలాగే ఉన్నారు సార్. దయచేసి నన్ను కాపాడండి సార్. మా నాన్నతో ఒక్కసారి మాట్లాడతాను సార్. ఫోన్ ఇవ్వండి సార్. పాపం సార్, తనకి సార్.
రే ఫోనే చెయ్యి. అంతకు మించి ఇంకేమన్నా చెప్పావో అతన్ని కూడా చంపి పారేస్తాం. ఈ కేసు ఎప్పుడు పూర్తవుతుందో ఏంటో డీటెయిల్స్ అని త్వరగా టైప్ ఫస్ట్ చేయండి. కేసు కొంచెం ఈ watch కేసు చేయండి. గురించి ఒకసారి ఆలోచిస్తేనే ఫైల్ బుర్ర బద్దలైపోతుంది. రాజా ఎక్కడున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావు? జాగ్రత్తగా ఉండు నాన్న. రాజా నువ్వు అలా మాట్లాడొద్దురా. దయచేసి ఇక మీదట తాగొద్దు నాన్న. కంగారు పడొద్దురా రాజా, నీకు ఏమి కాదు. ఎక్కడున్నావురా? వచ్చే దారిలోనే ఉన్నా నాన్న. నేను వకీల్ దగ్గరే ఉన్నాను నాన్న. వచ్చేస్తున్నా నాన్న. వదిలేయండి సార్. ఏయ్, వాడిని అడితే పిలుచోబెట్టావు. సార్ వదిలేయండి సార్. వదిలేయండి సార్. భయంగా ఉంది సార్. నన్ను వాళ్ళ నాన్నలానే ఉన్నానన్నాడే. ఇదంతా చూడ్డానికైనా నేను బతికున్నాను. అయ్యో ఇదంతా నా కర్మ. ఈ ఉద్యోగంలో చేరి ఇంతవరకు ఎన్నో పాపాలు మూటగట్టుకున్నాను. ఈ పాపాలన్నీ ఏం చేస్తే కరిగిపోతాయో తెలియడం లేదే. నేను తన కోసం ఏమీ చేయలేకపోయాను. ఆపవయ్యా, కొడుకు చచ్చినట్టు బాధపడుతున్నావు. ఈ పనిలో చేరాక అధికారులకి తల వంచే తీరాలి. నీ కుటుంబం నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఊళ్ళో కుటుంబాలు ఇలాగే నాశనం కావాలి. అది మర్చిపోకు. వెళ్ళి బాగా మందు కొట్టి పడుకో, అన్నీ మర్చిపోతావు. కుమార్, ఆ హ్యాండ్ కప్స్ రిమూవ్ చేయి. మీరంతా నాతో రండి. రండి రండి. చెప్పాను కదా, నీ కళ్ళతో యముణ్ణి ఆడదాని రూపంలో చూస్తామని చెప్పాను కదా. మినిస్టర్ శకుంతలాదేవికి కమిషనర్ గారికి ఉన్న వ్యాపార రహస్యాలు బట్టబయలయ్యాయి. దీని కారణంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాశాంతికి భంగం వాటిల్లకూడదని, కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల్ని కోరారు. ఆడదానివేనా నువ్వు? ఎప్పుడు అధికారం అహంకారంలా కమ్మేసిందో అప్పుడే నువ్వు మృగంలా మారిపోయావు. ఏంటి మర్చిపోయావా? ఇప్పుడు అధికారం మొత్తం నీ చేతుల్లో ఉంది. డబ్బు, పదవి, మనుషులు అన్నీ నీ దగ్గర ఉన్నాయి. నీ స్వార్థం కోసం ఎంతమందిని ఎన్ని చిత్రహింసలు పెట్టినా నిన్నెప్పుడు బాధించలేదు కదూ. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీ జీవితాంతం నిన్ను బాధ పెడుతుంది. చూడు, నువ్వు ఎవరిని పోగొట్టుకుని ఈ స్థాయికి వచ్చావో, ఎవరిని చంపాలని పగతో రగిలిపోతున్నావో వాడెవడో కాదమ్మా, నువ్వు కని పారేశావే నీ కన్న కొడుకు, నీ సొంత కొడుకు. నా బంగారు తండ్రి కదా, ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా? నా దేవా, నా రాజా, నా బంగారు తండ్రి, ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా? ఏడోకు. నా
అనాథగా రోడ్డు మీద ఏడుస్తూ తిరుగుతుంటే వాడిని ఎత్తుకుని పెంచిన వాడిని నేను వాడికి పెట్టిన పేరు అగ్ని. నువ్వు వాడి జీవితాన్ని ఆర్పేయాలో చూసావు, కానీ వాడు నిన్ను ప్రేమతో మనిషిగా మార్చేశాడు కదా. ఏంటి నమ్మలేకపోతున్నావా? ఎస్, అగ్నిదేవి ఈజ్ యువర్ సన్. ఈ ప్రపంచంలో కన్న కొడుకు చావును చూసి ఆనందించే తల్లి నువ్వే. గొడవలతో ఊరే శ్మశానంలో మారిపోయింది తల్లి. ఇక అందులో నీ వాళ్ళు మాత్రం ఎలా బతుకుతారు చెప్పు? మొత్తం కుటుంబాన్నంతా బూడిదలా మార్చేశారు కదా పాపిష్టి వాళ్ళు. శకుంతలాదేవికి శిక్ష పడాలి. 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 గురు, శకుంతలాదేవి నిన్ను చూడ్డానికి వచ్చింది. అగ్ని, గురు వద్దు, చూసుకో. నీకోసమే ఇంతగా కష్టపడ్డాను రా. నా కళ్ళ ముందే నా ఫ్రెండ్ని చంపేస్తే ఊరుకుంటాను రా. అందరితో పాటు ఆ గొడవల్లో నువ్వు చనిపోయావనుకున్నాను. నువ్వు నా కళ్ళ ముందు మగనానే